హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో ఇంద్రమెండ్ల పథకం కింద పట్టణ ప్రాంతాల పేదలకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి ఇంద్రమెండ్ల పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో క్యూర్ పరిధిలో 26 నియోజకవర్గాల్లో తొలి విడతగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 500 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు టెండర్లు ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నగరాలకు చాలా దూరంగా ఇవ్వడం వల్ల చాలామంది లబ్ధిదారులు ఉపాధి సమస్యలు ఎదుర్కొన్నారని, కొందరు ఇళ్లను అద్దెకి ఇవ్వడం లేదా విక్రయించడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈసారి లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు వీలైనంత దగ్గరలోనే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని అర్హులైన పట్టణ పేదలు, తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇప్పటికీ గుర్తించిన ప్రభుత్వ భూముల్లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపడుతుండగా అవసరమైన భూసేకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అధికారులు సూచించారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని స్థానిక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇంకా దరఖాస్తు చెయ్యని అర్హులు తమ ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు తమ దరఖాస్తు తిథిని అధికారిక మార్గాల్లో ఒకసారి తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచిది. అధికారిక అర్హత పరిశీలన పూర్తయిన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని గుర్తుంచుకోండి. ఈ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. అలాగే మీ ప్రాంతంలో ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన ఏమైనా తాజా సమాచారం ఉంటే అందరితో పంచుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.